చూడండి ఇవేమి అనుకుంటున్నారా, సేమియాతో బందోస్ అండి. చాలా సూపర్గా, చాలా ఈజీగా 5 నిమిషాల్లో ఇలా చేసి పెట్టండి. పిల్లలు వద్దనుకోకుండా అయితే తినేస్తారు. చూడండి రెడీ అయిపోయినాయి, సూపర్గా వచ్చినాయి. ఒకసారి అయితే ట్రై చేయండి, మా వీడియోని లైక్ చేయండి కంపల్సరీ. సేమియాతో బందోస్ అయితే రెడీ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా, సేమియాతో అయితే బందోస్ అయితే చేస్తున్నానండి. ఒక కప్ అయితే సేమియా అయితే తీసుకున్నాను నేను. చూడండి ఈ సేమియా అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే సేమియాని రవ్వని అయితే వేయించుకుందాము, గోధుమ రవ్వని సేమియాని. ఇప్పుడైతే ఇక్కడైతే గిన్నె అయితే పెట్టేసాను, సేమియాలు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే స్టవ్ అయితే అంటిస్తున్నాను. ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను. చూడండి సగం కప్పు రవ్వ అయితే వేసుకుంటున్నాను, గోధుమ రవ్వ. చూడండి గోధుమ రవ్వ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి రెండు కలిపి ఏం చేసుకుందామే. సేమియా ఉప్మానే కాకుండా ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఇప్పుడైతే ఏం చేసుకుందామే, రవ్వని సేమియాలు అయితే వేయించుకుందామే. ఒక 10 నిమిషాలు అయితే ఏం చేసుకుందాము. వేయించుకుంటే బందోస్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి సేమియాతో బందోస్ అయితే చేస్తున్నాను. చూడండి ఈ మాత్రం అయితే వేయించుకుందాము. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుందాం. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడైతే గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే పెరుగు అయితే వేసుకుందాం. ఇంకా సగం కప్పు పెరుగు అయితే వేసుకున్నాము. సగం కప్పు కాకుండా ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవచ్చు. నేను కూడా ఒక కప్పు పెరుగు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి కప్పు పెరుగు రెండు అయితే మిక్స్ చేసేద్దాం. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం, సగం కప్పు వాటరు. ఇప్పుడైతే కలిపేస్తాం. ఇంకా పెరుగు, సేమియా, రవ్వ అయితే ఒక 5 నిమిషాలు, ఎక్కువైతే నానబెట్టే అవసరం లేదు. ఒక 5 నిమిషాలు అయితే నానబెట్టేసి మిక్సీకి అయితే పట్టుకేసుకున్నాం. మనం దోసపిండి ఎలా పట్టుకుంటామో అలా అయితే పట్టేద్దాం. ఇంకా చూడండి ఇలా నానబెట్టేద్దాం. ఒక 5 నిమిషాలు, ఎక్కువేం లేదు. ఒక 5 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేద్దాం. ఇంకా చూడండి 5 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడైతే మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. పెరుగు, సేమియా అన్నీ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడైతే మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం. ఇంకా మొత్తం అయితే వేసి కొన్ని వాటర్ వేసుకున్నాం, ఒక చుక్కన్ని. గిన్నెలో అంత అయితే వస్తుందని ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేస్తాను. ఇంకా మిక్సీకి అయితే పట్టేస్తాను. చూడండి పిండి అయితే మెదిగిపోయింది. ఇప్పుడైతే మనం ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం. చూడండి మనం దోశ పిండి ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలా. చూడండి మెత్తగా అయిపోయింది.
ఇప్పుడైతే దీంట్లోకి ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అన్నీ అయితే కోసేసుకుందాము. అంతలోపలైతే నానుతుంది పిండి ఒక 10 నిమిషాలు అయితే. చూడండి ఇలా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కలిపి పెట్టచ్చు. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసి చూడండి 10 నిమిషాలు అయితే అయ్యింది. మూత అయితే తీసి పక్కకు పెట్టేసాను. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి కొంచెం జీలకర్ర వేసేసుకుంటున్నాను. అంతైతే కలుపుకున్నాను. నేనైతే వాటర్ వేసుకోలేదు, ఇదే సరిపోతుంది కదా అని. కావాలంటే కొన్ని వాటర్ వేసుకోండి, కొన్ని వేసుకోండి. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు అయితే వేసేస్తున్నాను. చిన్న తరిపెట్టిన ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర మొత్తం అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి కరివేపాకు కొత్తిమీర, కావాలంటే క్యారెట్ అట్లా కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు కాబట్టి ఇవే వేసేసి పిల్లలకైతే చేసేస్తున్నాను. మొత్తం అయితే కలుపుకున్నాము. ఇప్పుడైతే బందోస అయితే వేసేద్దాము. సేమియాతో బందోస అండి, కంపల్సరీ అయితే ట్రై చేయండి. మా వీడియో లైక్ చేయండి. సుచిశేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీ. ఇప్పుడైతే మనమైతే వేసేద్దాం. ఇంకా చూడండి చిన్న గెంటి అయితే పెట్టేసాను. ఇప్పుడైతే కొంచెం నూనె అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకోవాలా బందోస్కి. చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసేసాను. కొంచెం మంట అయితే ఇట్లా పెద్దగా అయితే పెడదాము. ఇప్పుడైతే వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కినాక అయితే వేసేస్తాము. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. చూడండి కొంచెం నిదానంగా అవుతుంది. సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకోవాలా. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను. కొంచెం సిమ్లో అయితే పెట్టేస్తున్నాను స్టవ్. చూడండి ఇలా మూత అయితే పెట్టేసాం. సింపుల్ అండి, 5 నిమిషాల్లో అయితే రెడీ అవుతుంది. ఇవైతే ఉన్నాయి, తర్వాత అంటాను. ఇప్పుడైతే చేసేస్తాను. ఇంకా సిమ్లో పెట్టి కాల్చుకుంటే బందోస అయితే లోపల బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే మూత అయితే తీద్దామే. మూత అయితే చేద్దాం. ఇక కొంచెం నిదానంగా తీసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. కొంచెం నిదానము. ఇది గెంటి తీసేక రాలేదా, అయినా కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి. సిమ్లో పెట్టయితే కాల్చుకుందాం మనము. చూడండి సేమియాతో బందోస అయితే చాలా సూపర్గా వస్తుంది. దీంట్లోకి పల్లి చట్నీ కానీ ఏదైనా కర్రీ ఏదైనా కానీ ఉత్తవి అయితే తినవచ్చు. పిల్లలు అయితే ఏ కర్రీ లేకుండా కానీ తినవచ్చు. అంత బాగుంటాయి, అంత టేస్ట్ ఉంటాయి. ఇప్పుడైతే కాల్చేద్దాము. మొత్తం కాల్చేస్తాను. ఇప్పుడైతే ఓ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. చూడండి 2 సైడ్లు ఎంత బాగా కాలిందో చూడండి, ఎర్రగా వచ్చింది. ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాము. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా బందోసలు అయితే. ఫస్ట్ దానికైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి, తర్వాత అయితే తక్కువ వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడైతే కొంచెం వేస్తున్నాను, ఇలాకే వేస్తున్నాను. మరొక్కటి అయితే వేసి చూపిస్తాను మీకు. చూడండి అయితే మూత అయితే పెట్టేద్దాం. ఒకటైతే రెడీ అయిపోయింది. ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. చూడండి ఇప్పుడైతే తీసేద్దాం ఇంకోటి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి కదా, సూపర్గా వస్తున్నాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా అన్నీ అయితే వేస్తాను. ఇంకొకటి అయితే అదేమో అదొకటి కూడా వేసేస్తాను. ఇది కలర్ వచ్చింది, ఇది కొంచెం కూడా కలర్ వచ్చింది. కాల్చేద్దాం అండి. ఇంక అయిపోయింది వేసేదైతే. ఇంక రెడీ అయిపోయినాయి బందోసులు అయితే. చాలా సూపర్గా ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒకసారి ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చూడండి. ఇక
ఎందుకంటే నిదానం అయితే ఉడుకుతున్నాయి, స్పీడ్ అయితే ఉడకవు, నిదానంగా అయితే ఉడుకుతాయి. ఏదైనా కానీ పల్లి చట్నీ కానీ ఏదైనా కర్రీ ఉంటే వేసుకొని అయితే తినొచ్చు. చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి కదా, టేస్ట్ అయితే చూద్దాము. ఇక్కడైతే చట్నీ ఉంది, దాంతో అయితే చేద్దాం మనం టేస్ట్. చూడండి ఎంత బాగా ఉడికినాయో మీకు చూపిస్తాను ఒకసారి. చూడండి ఇక ఇంత బాగా ఉడికినాయి కదా. ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక సూపర్గా ఉడికినాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శుచి శేఖర్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడైతే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. బాయ్.